మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నీకు వేలాది స్తుతిస్తూ చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా కూడా తండ్రి నైనా ఎంతో చక్కగా మమ్మల్ని దీవించి ప్రేమించి కరుణించి నీ కృప చూపి తండ్రి నైనా ఆత్మనందుకు తండ్రి స్తోత్రనైనా. ఉదయకాలం నుంచి తండ్రి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్యాన్ని, మంచి బలాన్ని తండ్రి, మంచి జ్ఞానాన్ని తండ్రి నైనా మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు తండ్రి. మీరు ఒక రాత్రి వేళ సమయం అందు విలువైన మాటలు తండ్రి నేను, తీయనైన మాటలు తండ్రి నేను, మధురమైన మాటలు చెప్పడానికి గొప్ప సమయాన్ని, గొప్ప అవకాశాన్ని కూడా మాకు నువ్వు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోయే నాకు తండ్రి నేను మంచి ధైర్యాన్ని దయచేయమని అనుచున్నాను తప్ప వినే విడుదలకు కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నానప్ప మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం అండి. ఈరోజు దేవునికి ఎవరంటే ఇష్టం, దేవుడు ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు, మరి దేవునికి ఎవరైతే ఇష్టం అనే వాక్యాన్ని ఈరోజు మనము చూసుకుందామని ప్రేమ దేవుని పిల్లరా. ఇందాక చదివిన వాక్యం ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనాలు ఆయనకి ఇష్టలు. ప్రేమ దేవుడు ఆలోచించాలి. మన జీవితంలో చాలా మనము అబద్ధమాడేటలు ముందుగానే ఉంటాం. అబద్ధం అనేది మనము ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలంటే మనము అబద్ధం అనేది మనలో ఫస్ట్గానే వస్తుంది. మన జీవితంలో అబద్ధం అనేది చాలా మనకి దగ్గరగా ఉన్నది అబద్ధం అనేది. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అబద్ధమాడు పెదవులు ఆయనకు హేయములు. ఆలోచించండి. మనము చాలా మంది వాక్యాలు చెప్పేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఇతరులకు బోధించేటప్పుడు కానీ, న్యాయం చెప్పేటప్పుడు కానీ మనం చాలా మంది ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని పిల్లరా, దేవుని విలువ తెలిసి, ఆయన కష్టము తెలిసి, ఆయన పని తెలిసి, ఆయన ఎలాంటి వాడో తెలిసి, ఆయన ఎంతో కష్టపడ్డాడు అని తెలిసి కూడా మనం అబద్ధం ఆడుతుంటాం. మనము అబద్ధం అనేది ఆడుతూ ఉంటాం. ఇలాంటి వారు దేవునికి ఇష్టమా? ఆలోచించాలి మనం ఈరోజు. ఇలాంటి వారు దేవునికి ఇష్టమా? కాదండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనాలు ఆయనకి ఇష్టములు. ఎవరైతే సత్యంగా బోధిస్తారో, ఎవరైతే సత్యంగా మాట్లాడతారో, ఎవరైతే నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారో వాళ్ళు దేవునికి ఇష్టలంట. మనం ఆలోచించాలి. వారు దేవునికి ఇష్టలంట. మనం ఈ సత్యలోకంలో బ్రతిస్తున్నామా, అబద్ధపు లోకంలో బ్రతిస్తున్నామా? ఆలోచించాలి ప్రేమ దేని పిల్లరా. ఆలోచించాలి. మనం ఎప్పుడైతే మన జీవితంలో నీతి నిజాయితీగా మాట్లాడుచున్నామా, నీతి నిజాయితీగా మనం మాట్లాడుచున్నామా, ఆలోచిస్తున్నామా? లేదు కదా. అబద్ధం ఆడే విషయాలు మనము ముందుగానే ఉంటాం. కాబట్టి అలాంటి వారు దేవునికి ఇష్టలు కాదంట. అలాంటి వారు దేవునికి ఇష్టలు కాదంట. ఎవరైతే ఆయన చెప్పిన మాటలు వింటారో, ఎవరైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన వేసిన కట్టడలను గైకొంటారో అలాంటి వారు దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారు దేవుడు కావాలనుకుంటున్నాడు. మరి మనం అలాగ జీవిస్తున్నామా? మనం అలాగా ఆలోచిస్తున్నామా? మనం మాట్లాడితే అబద్ధమే మాట్లాడుతుంటాం. ఫస్ట్ మాట్లాడితే అబద్ధాలే మాట్లాడుతుంటాం మనము. ఇవన్నీ దేవునికి ఇష్టం కాదంట. కాబట్టి మనం ఏం మాట్లాడాలి? మన క్రైస్తవులైన మనం ఏం మాట్లాడాలంటే, సత్యం ఏదే ఉందో సత్యంగా మనము మాట్లాడాలి. నిజమైతే ఏది ఉంటుందో నిజమే మనము మాట్లాడాలి. అది కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, అది మనకి ఇబ్బందికరమైనదే సరే, మనము నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే మనము మాట్లాడాలి. ఆలోచించాలి.
ఉన్నది ఉన్నట్టుగానే మనము మాట్లాడేది. ఇది మనం మాట్లాడుతుంటామంటే చాలా మంది మాట్లాడమండి ప్రేమ దేవుని పిల్లారా. కాబట్టి సత్యవర్తనాలు మనము మాట్లాడేది మనము నేర్చుకోవాలి. మరి యథార్థ ప్రవర్తన గలవారంటే ఆయనకి ఇష్టమంట. యథార్థత ఉన్నవారంటే ఆయనకి ఇష్టమంట. ప్రేమ దేవుని చూసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏలు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. అవునా? మూర్ఖంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆలోచించండి ప్రేమ దేని పిల్లరా. నేను ముగిస్తాను, కేవలం 10-20 నిమిషాలు నేను ముగిస్తాను. మూర్ఖులు ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అలాంటి వారు దేవుడు కోరుకుంటలేదు. ఇక్కడ కోరుకుంటున్నాడా? మూర్ఖంగా దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే ఆయన పని ఏమిటో తెలుసు, ఆయన క్రియ ఏమిటో మనకు తెలుసు. అందరికీ, మన క్రైస్తవులు అందరికీ తెలుసు దేవుడు అంటే ఏమో. కానీ మనం మూర్ఖంగానే మనం ఏం చేస్తున్నాము? మూర్ఖంగా ఆలోచిస్తున్నాం, పనికిరాని మాటలు మాట్లాడుచున్నాం, పనికిరాని పనులు చేస్తున్నాం మనమంతా. దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటున్నాడా? మూర్ఖ చిత్తం కంటే మనము ఎలా అంటే ప్రేమ తెలుపులో ఆలోచించినట్లయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏలు, యథార్థంగా ప్రవేశించువారు ఆయనకి ఇష్టలు. యథార్థత మనలో ఉందా? యథార్థ కలిగి మనం జీవిస్తున్నామా? ఆలోచించుకోవాలి, మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు యథార్థంగా మనము జీవిస్తున్నామా? యథార్థ మనసు మనలో ఉందా? దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు, మూర్ఖులు నాకు అవసరం లేదు. నేను ఎంతో చెప్పాను, వాళ్ళు నా మాట వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణానికి నేను ఎన్నో సార్లు చెప్పాను, మారండి. మారారా? లేదు కదా. నోహు దినము కాలములో ఎంతో మందికి చెప్పాను, ఏమని? మారండి అని. మారారా? లేదు కదా. దేవుడు ఏం చేశాడండి? నోహు దినంలో జలప్రళయం రప్పించాడు, సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్ని గుండ్లు కురిపించాడు. ఆలోచించండి. మూర్ఖతనంగా మూర్ఖ చిత్తులకు దేవుడు కోరుకుంటున్నాడా? నేను ఎంత చెప్పినా, నేను చేసిన నా బిడ్డే నా మాట వినట్లేదని తండ్రి అనే దేవుడు బాధపడుతున్నాడు కదండి ప్రేమ దేని పిల్లరా. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏములు, ఆయనకి ఇష్టం లేదు. యథార్థముగా, పసివాడు హృదయం ఎలాగో ఉంటుందో మన హృదయం కూడా అలాగే ఉండాలి. యథార్థంగా మనం జీవించాలి. యథార్థంగా జీవించడము ఆయనకి ఇష్టం. మనం యథార్థంగా జీవించడము ఆయనకి ఇష్టం. కాబట్టి మనము యథార్థంగా జీవించాలి. ఆయన యందు విశ్వాసమించు వారంటే ఆయనకి ఇష్టమంట. మరి ఆయన యందు ఎవరైతే విశ్వాసంగా ఉంటారో ఆయనకి ఇష్టమంట. సామెతల గ్రంథము ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ 11వ అధ్యాయము 5-6 వచనాలు. ఐదు నుంచి 6 వచనాలు. విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడుకుండునట్లు ఆలోచించాలి. విశ్వాసమును బట్టి అనోకు మరణమును చూడుకుండునట్లు కొనుక్కోబడెను. అనోకు మరణం వచ్చిందా? అనోకు మరణించాడా? లేదు కదా. కొనుక్కోబడ్డాడు. విశ్వాసమును బట్టి అనోకు కొనుక్కోబడ్డాడు. అతడు దేవునికి ఇష్టడై ఉన్నయో కాగా కనబడలేదు. ప్రేమ దేని పిల్లలకు ఆలోచించేస్తే
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారి ఫలము దేచేవాడని నమ్మాలి కదా. విశ్వాసం ఉంది కనుక ఆ రోజు ఆయన యందు ఇష్టడై ఉన్నాడు. ఎవరు హనోకు. ఆయనకి మరణం రాలేదు. ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన్ని తీసుకొని పోయాడు. ఆ విశ్వాసం మనలో ఉందా? విశ్వాసం అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసులు అనేవారు నాకు కావాలి, నా యందు విశ్వాసంగా జీవించేవారు నాకు కావాలి. విశ్వాసం అంటే తెలుసుకోవాలి, అలాంటి వారు నాకు కావాలి. నేను చెప్తే కూడా వీళ్ళు మారని మనుషులు నాకు ఎందుకు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి విశ్వాసంగా జీవించేవారు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారు నాకు ఇష్టలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంగా జీవించాలి. మరి నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమంట. నీతి న్యాయమును నడుచుకోవాలి. నీతిగా న్యాయమును మనము నడుచుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనము. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం అంటే ప్రేమ దేని పిల్లలు ఆలోచించాలి. నీతి న్యాయములను కట్టలను అనుసరించి నడుచుకునే వారు తండ్రైన దేవునికి ఇష్టలు. మన నీతి ఏమిటో, మన నిజాయితీ ఏమిటో, మన న్యాయం ఏమిటో ఆలోచించండి. మనం నీతిగా జీవిస్తున్నామా? మనం ఆలోచిస్తున్నామా? కనీసం అంటే దేవుడు ఎంత కష్టపడ్డాడు అనేది మనం ఆలోచిస్తున్నామా? ఈరోజు దేవుడు ఈ ఒక లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు అనేదన్నా ఆలోచిస్తున్నామా? ఎందుకు పంపించండి ఈరోజు? తండ్రి దేవుడు తినడానికి, త్రాగడానికి, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఈ లోకానికి నిన్ను నన్ను పంపించాడా? ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఆయనకి ఇష్టడుగా నీవు బ్రతకాలనే కదా. ఆయనకి నీతిమంతుడై నీవు బ్రతకాలనే కదా. ఆయన దాసుడుగా నీవు ఉండాలనే కదా. ఆయన ప్రేమతో నీవు ఉండాలనే కదా. అవునా లేదా? ఎందుకు పంపించాడు ఈ లోకానికి? నిష్టానుసారంగా నీవు బ్రతుకు, నిష్టానుసారంగా నీవు తిరుగు, నీకు నచ్చుకొచ్చిన పని నీవు చెయ్యి, నిన్ను ఎవరు ఏమనరు అని వదిలేశాడా నిన్ను దేవుడు? అలా నిన్ను వదిలేశాడా? లేదు కదండి ప్రేమ దేని పిల్లరా. మన తల్లిదండ్రులు మన బిడ్డల్ని మనం వదిలేస్తామా? నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరగరా, నీ ఇష్ట ప్రకారం వచ్చి నువ్వు చేయరా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకరాని మన పిల్లలకు మనం చెప్తామా? చెప్పం కదండి. ఎవరు ఏమని చెప్తాం మన పిల్లలకి? బుద్ధిగా చదువుకోవాలి, దేవుడు అంటే తెలుసుకోవాలి, మంచి పాటలు పాడాలి, ఆరాధనకి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలని మనం ప్రతి ఒక్కరు చెప్తాం తల్లిదండ్రికి. అలాగే మన తండ్రి, మనల్ని సృజించిన మన తండ్రి కూడా మనకి ఏం చెప్తున్నాడంటే నీవు విశ్వాసంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, ఏ అబద్ధం మాటలు ఆడకూడదు, నీవు నిజమైన మాటలే చెప్పాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేని పిల్లరా ఆలోచించండి. దేవుడు అలాంటి వారు కావాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగ మనం జీవిస్తున్నామా? ఆయన ఇష్టంగా మనం జీవిస్తున్నామా? చాలా మంది జీవించట్లేదు. చాలా మంది దేవుడు అంటే తెలుసుకొని కూడా దూరంగా ఉన్నారు. చాలా మంది సువార్త చెప్పేవాళ్ళు ఎంతో మంది దేవుడు తెలిసి కూడా తప్పులు చేసే మంది చాలా మంది ఉన్నారండి. ప్రేమ దేని పిల్లరా, తెలిసి తప్పు చేసే దేవుడు క్షమిస్తాడా? తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడో ఏమో ఆలోచించండి. తెలిసి కూడా తప్పు చేస్తే దేవుడు నిన్ను నన్ను ఎప్పటికీ క్షమించాడండి. కాబట్టి మనము ఆయన యందు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించుట కంటే ఆయనకి ఇష్టలంట. నీతిని న్యాయమును అనుసరించుకోవాలి. ఆయన యందు నిర్దోషిగా మనము నిలబడాలి. ఆయన యందు విశ్వాసంగా మనం నిలబడాలి. ఎవరు నిలబడండి? అబ్రహాం గారు నిలబడారు విశ్వాసంగా. వెంటనే నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ తల్లిని వదిలేసి రమ్మని వెంటనే ఆయన ఏం చేశాడు? అయ్యో నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నా దేశంలో నేను ఉండాలని అనుకున్నాడు ఆయన ఆ రోజు? లేదు కదా. వెంటనే దేవుడు చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెంటనే
ఆలోచించండి. అవిశ్వాసం మనలో ఉందా? నోహా గారికి చెప్పాడు ఏమని, ఈ జనాలకు నేను ఎంత చెప్పాను, అయితే వీరేం చేశారు, వినలేదు. కానీ ఈ ప్రజల మీద నాకు ఏమొచ్చిందంటే ఇప్పుడు చాలా బాధ కలిగింది. అయితే నేను ఏం చేస్తాను, ఇప్పుడు జలప్రలయం రప్పిస్తాను. కాబట్టి ఈ తరము వారిలో నీ అంత నీతిమంతుడు ఎవరు లేరు. చూసారు ఒకసారి చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడే ఇండుట చూచితిని. ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లరా, యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు ఏమని, ఈ తరము వారిలో నీవే ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు? నోహో గురించే కదండి, అవునా లేదా? నోహో గురించే కదా. నీవే నా ఎదుట నీతిమంతుడు ఉంటివి గనక నీవేం చేయాలి, ఓడను కట్టాలి, అందులో ప్రతి ఒక్కటిని ప్రవేశించాలి. ఎందుకంటే ఆ రోజు ఈయన కూడా దేవుని మాట వినలేకపోయింటే ఆలోచించండి. ఎందుకు వీళ్ళందరూ విశ్వాసంగా నమ్మారు, దృఢంగా దేవుని నమ్మారు. అయ్యో మనమైతే ప్రేమ దేని పిల్లరా, కొన్ని కష్టాలు రాగానే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి దూరంగా పెడతాం. మన పనుల కోసం మనం ఆరాటపడుచుంటాం కదా, మన పని కోసం మనం ఆరాటపడుచున్నాం. ఇక్కడ నోహా గారు ఎవరి పని కోసం ఆరాటపడ్డాడు? ఎవరి పని కోసం ఆరాటపడ్డాడు? దేవుని పని కోసం కదా, దేవుని చెప్పిన పని కోసం కదా ఆరాటపడ్డాడు, అవునా లేదా? దేవుడి చెప్పిన పని కోసం ఆయన ఇక్కడ ఏం చేశాడు, పోరాడాడు ఇక్కడ. కాబట్టి ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు. ఇక్కడ కుటుంబంలో నీతిమంతుడు కుటుంబం ఎవరిదంటే నోవా కుటుంబం మాత్రమే. అబ్రాహాం కుటుంబం కూడా కాదండి ప్రేమ దేవుని పిల్లరా. ఇక్కడ నీతి కుటుంబం ఎవరిదంటే నోహా గారితో మాత్రమే. అబ్రాహాం గారిది ఎలా కదంటే, అబ్రాహాం గారు తప్పు చేశాడు. ఏమని, దేవుడికి బిడ్డనిస్తానన్న కూడా శారమ్మ మాటలు వినగాడు అబ్రాహాం ఏం చేశాడంటే తప్పు చేశాడు. కాబట్టి ఇక్కడ నోహా దేవుడికి చెప్పిన మాట ప్రకారం తన బిడ్డలు, కుమార్తెలు, అల్లుడు కూడా దేవుని మాటలకు లోబడ్డారు, వాడిని సిద్ధం చేశారు, వాడిని కట్టారు. కాబట్టి అలా విశ్వాసంగా మనలో ఉండాలి, అలాంటి నీతి నిజాయితీ మనలో ఉండాలి, అలాంటి కష్టం మనలో ఉండాలి. కాబట్టి మనము నీతి నిజాయితీగా మనము జీవించాలి. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట ఆయనకు చాలా ఇష్టమంట. చాలా మంది మనం బలులు అర్పించుట అంటే మనము ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధనలు చూసుకుంటాం. ఆ రోజుల్లో దేవుడు అంటే ఇష్టమని చాలా బలులు అర్పించేవారు దేవునికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట ఆయనకి ఇష్టమంట. ఆయన మాట వినుట ఆయనకి ఇష్టమంట. ఎవరికి? తండ్రి అయినా దేవునికి, యెహోవా దేవునికి. చూసుకుందాం, ఆ మాట కూడా చూసుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు, ఆలోచించండి. దహన బలులు అర్పించుట ఆయనకు సంతోషించిన. ఆలోచించము. బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుట, పోటను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టము. ఇక్కడ బలు కోరాడు ఆ తండ్రి అయిన దేవుడు, నా మాట వినండి, నా మాటను గైకొనండి, అదే నాకు శ్రేష్టమని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? నా మాట వినండి, నా మాట ప్రకారంగా జీవించండి, నా ఆజ్ఞను మీరేం చేయాలి? గైకొనాలి. అలాంటి వాడు దేవుడికి ఇష్టలంట కదా. నీలో విశ్వాసం లేదు, నాలో ప్రేమ లేదు, మనలో ఏమీ లేదు, మన దౌర్భాగ్యంలో అయ్యో దేవుడికి బలి అర్పించాలంటే ఎలా నిన్ను కోరుకుంటున్నాడు, అవునా లేదా? ఎలా మనల్ని ఆదుకుంటాడు దేవుడు?
నువ్వు కష్టాలు రాగానే దేవునికి దూరంగా ఉండి మరి ఏం చేసావు? కొద్దిగా దేవుని మనము దగ్గరికి వచ్చి కాసి కొద్దిగా కష్టాలు రాని దేవుని విడిచిపెట్టిపోతున్నామే. ఇది ఎంతవరకు న్యాయం? కడ వరకు ఆదొచ్చినా ఆపదొచ్చినా ఏదొచ్చినా కడ వరకు నిలబడాలి. నిలబడుచున్నామా మనము? కడ వరకు మనం నిలబడుచున్నామా? సాయిలన్ గారు చెప్తారు ఒక మాట, 10 చినుకుల వర్షం వస్తే ప్రభు మందిరికే రారంట. 10 చినుకులు తండ్రి అని దేవుడు వాన కురిపిస్తే ప్రభు మందిరికి రారండి. చాలా మంది రారు. అలాంటి వారు దేవుడు కోరుకుంటున్నాడా? లేదు కదండి. ప్రేమ దేవుని పిల్లరా, ఆలోచించండి. కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి నీకు ఆపద వచ్చినా కూడా నా దేవుడు నా వెనక ఉన్నాడని నీవు నమ్మి వస్తే సమస్తము సాధ్యం చేస్తాడు నీ యందు నా యందు. ఆ నమ్మకము, ఆ బలము మనలో ఉండాలండి ప్రేమ దేవుని పిల్లరా. కాబట్టి యోబు గారిని పరీక్షిస్తున్నాం మనము. యోబు గారు గురించి తండ్రి అయిన దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూద్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, 6 నుంచి 7, 8 వచనాలు. దేవదూతలు కలిసి వచ్చెను. యెహోవా ఆలోచించితివా? ప్రేమ దేని పిల్లలు ఆలోచించండి. ఇక్కడ సందర్భం ఏమేమంటే, ఎందుకు యోబు గారికి చెప్తున్నా అంటే ఆలోచించండి. ఇక్కడ సందర్భం ఏమంటే దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటాసించును. దేవదూతలు యెహోవా దగ్గరికి ఒక దినం అనేది తటాసించి వచ్చిన తర్వాత ఆ దినమ దేవదూతలు ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చారో అదే దినమందు అదే దేవదూతలు యందు ఒకడు వచ్చారు. ఆ ఒకడు ఎవరు? అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. 6వ వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటాసించును. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితిను వానిని అడగగా. ఎవరిని? అపవాదిని. నీవు ఎక్కడి నుండి వచ్చితిను అని వారిని అడగగా ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు ఆలోచిద్దాం. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఇక్కడ ఏం పని అండి? ఇక సాతాను గారికి ఏం పని? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళని వలయేసి మనము చెరువులో కానీ సముద్రంలో చేపలను ఎలా పడుతున్నామో అలాగ పట్టడానికి ఈయన అటు ఇటు తిరుగులాడుతూనే ఉన్నాడండి మన మధ్యలో. ఎక్కడ? భూలోకంలో తిరుగులాడుతూనే ఉన్నాడు. ఎవరైతే చిక్కుతారా, ఎవరైతే దొరకతారా, ఎవరైతే నా వెనక త్రిప్పుకుందామని ఈయన పని, అపవాద పని. కానీ ఇక్కడ దేవుడేమని చెప్తున్నాడంటే, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించాలి. నా సేవకుడైనా ఎవరు చెప్తున్నాడండి ఈ మాట? మనిషి చెప్తున్నాడా? నాలాంటి నరపుత్రులు చెప్తున్నాడా? దేవదూతలు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందు భయ భక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆలోచించండి. దేవుని యందు ఎలాంట? భయము, భక్తి, చెడుతనము విసర్జించిన వాడు ఎవరు? యోబు గారు. అవునా లేదా? మనం చెడుతనానికి మనం ముందుగానే ఉంటాము. మనం ఏదైనా విషయం మాత్రం భయపడుతూనే ఉంటాము. ప్రార్థన చేయాలంటే మనం భయపడుతూనే ఉంటాము. వాక్యం చదవాలన్నా మేము భయపడుతూనే ఉంటాము. వాక్యం చెప్పాలన్నా మేము భయపడుతూనే ఉంటాం కదా. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మనము దేవుని సువార్త చెప్పడానికి భయపడకూడదు. ఎందుకంటే ఆయన మన వెనక ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. కాబట్టి మనము ఆయనకు ఇష్టలుగా మనము బ్రతికితే దేవుడి యొక్క సాక్ష్యం ఇచ్చుతున్నాడు. నా సేవకుడు ఎవరు?
నా సేవకుడు యోబు గారు ఆలోచించుతూ ఆ భూమి మీద యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎలాంటి చెడుతనం లేదు ఆయనలో. ఇప్పుడు సాతాను ఏమంటాడు చదువుదాము. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అపవాది కలిగిన సమస్తకు చుట్టూ కంచి వేసితివి కదా. ఇక్కడ చాలు. ఇక్కడ సాతాను వాడు, ఇక్కడ దేవునికి సాతానికి యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ యోబు గారి విషయంలో ఆలోచించండి. ఇక్కడ యెహోవా దేవుడు ఏమి చెప్తున్నాడంటే, భూమి మీద యోబు గారు నీతిమంతుడు, నిజాయితుడు, అతని వంటి వాడు భూలోకంలో ఎవరు లేరని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అపవాది ఏమంటున్నాడంటే, ఏమయ్యా నీవేమో ఆయన చుట్టూ కంచి వేసేటివి, ఆయన ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసేటివి, ఎవరికి అక్కడ పోనీకి అవకాశం లేదు. ఆయన్ని నువ్వు ఎలా నీతిమంతుడు అంటున్నావు, ఆయన్ని నువ్వు ఎలా పరిశుద్ధుడు అంటున్నావు, ఒక్కసారి నా చేతకు అప్పగించు చూడు. ఆయన యథార్థం అంటే నేను తెలియజేస్తానని ఇక్కడ దేవునికి సాతానికి ఒక పోరాటం. ఈ పోరాటంలో వదిలేశాడు తన సేవకుని. ఎవరిని? యోబు గారిని. ఎవరికి? సాతానికి. తన మరణం తప్ప ప్రతి ఒక్కటి సాతాను గారికి వదిలేశాడు. మరి యోబు గారు ఎక్కడైనా తగ్గించుకున్నాడా? ఎక్కడైనా యోబు గారు మరి దేవుడి అంటే ఇష్టం లేకపోయాడా? కదండి ప్రేమ. ఆస్తి పోయింది, కుమారులు ఎన్నో పోయాయి, కానీ దేవుడు అంటే విశ్వాసంగా జీవించాడు. ఆ విశ్వాసం మనలో ఉందా? మన కొద్ది కష్టం వచ్చి రాగానే మనం ఏం చేస్తాము? దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, అనే కదా. మనకు కొద్దిగా డబ్బులు రాగానే మనం ఏం చేస్తాం? దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. జ్వరము జడ్డొచ్చంగా అయ్యా దేవుడా 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 దేవుడు అని మనం చర్చి మందిరం కోసం ప్రార్థన చేయించుకుంటాం, అవునా లేదా? చాలా మంది విషయాలు ఆలోచిస్తాం. కానీ మనకు 2 డబ్బులు రాగానే, మనకు గౌరవం రాగానే, మనకు ఏదైనా సిరి సంపదలు రాగానే మనం ఏమంటాను? నాలాంటి మనగాడే లేడని మనం కాళ్ళ దగ్గరేసుకొని తిరుగుతామండి కదా. దేవుడు ఇది కోరుకుంటున్నాడా? ఇలాంటి వారిని కోరుకుంటున్నాడా? నీవు ఎలాంటి వాడివైనా, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిని నేను తప్పించానో, ఏ స్థితిని నిన్ను రప్పించానో కారణం ఎవరు? నిన్ను నన్ను కన్నా నా తండ్రి. నిన్ను నన్ను కన్నా మన తండ్రి అండి, అవునా లేదా? ఈ విషయం తెలియక చాలా మంది నేనే అనుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఆయన యందు విశ్వాసంగా జీవించాలి, ఆయన యందు నమ్మకంగా జీవించాలి, ఆయన యందు సత్యమైన మాటలు, నిజమైన మాటలు మాట్లాడుచు బ్రతకాలి, ఆయన యందు విశ్వాసంగా జీవించాలి, ఆయన యందు నీతి న్యాయములను అనుసరించి ఆయన యందు నడుచుకోవాలి. మరి ఆయన మాట విని ఆయన ఇష్టలుగా మనము జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మనం బ్రతుకునన్ని దినాలు మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఎవరిని ఇష్టంగా తండ్రి అయిన దేవుడు కొట్టుకుంటారంటే ఇలాంటి వారినే. ఎవరు ఇష్టం తండ్రి అయిన దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే ఇలాంటి వారే. ఆయనకి ఇష్టంగా ఉన్నవారు, ఆయన మాట వినేవారు, ఆయన మాట ఎవరైతే గైకుంటారో, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, ఆయన చెప్పిన ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో. ఈ రోజండి సూర్య చంద్ర నక్షత్ర భూమి ఆకాశం ప్రకృతి అన్ని దేవుని మాట వింటున్నావు. మరి నాను మనం ఎందుకు దారి తప్పిపోతున్నాం? ఆలోచించాలి కదా మనము కదా. 1,000,000 సంవత్సరాలు సూర్యుడు ఏమన్నా మారిపోయాడా? చంద్రుడు ఏమన్నా మారిపోయాడా? ఆకాశం భూమి మన కళ్ళెదురుగే, ప్రకృతిని మన కళ్ళెదురుగా పెట్టాడు కదా. ఏమని మారిపోయాయా? లేదు కదా. మనుషులు మారుచున్నాడు, లోకం మారట్లేదు. అయ్యో లోకం మారిపోయింది అంటుంటాం చాలా మంది. లోకం మారట్లేదండి, మనుషులు మారిపోతున్నారే కానీ లోకం ఎప్పటికీ మారిపోదు. ఎందుకంటే దేవుడు ఆ రోజు నిర్ణయించాడు, అదే ప్రకారంగా, అదే మాట ప్రకారంగా వాటి కట్టడలు, వాటి నడే గాని, వాటి ప్రతి ఒక్క క్రియలు గాని వాటి పనిలో అవి ఉన్నాయి. కానీ మనిషి మాత్రం దారి తప్పిపోయాడు. కాబట్టి మనిషిని ఏమంటున్నాడు తండ్రి దేవుడు? మీరు నా ఇష్టలుగా బ్రతకాలి, నా మాట ప్రకారంగా నడుచుకోవాలి, యథార్థవంతులుగా నడుచుకోవాలి, పరిశుద్ధులుగా మీరు జీవించాలి అని తండ్రి దేవుడు సెలవిస్తున్నారు. కనుక మనమందరూ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థంగా మనము జీవించాలని చెప్తూ ఒక చిన్న మాటలు ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. తల వంచుకున్నట్లయితే, మనోమిక్కిగా ప్రేమించిన మా ప్రియపురులకు మా కన్న తండ్రినైనా, ఇంతవరకు తండ్రినైనా ఎంతో విలువైన మాటలు మాకు తెలియజేసే తండ్రి నైనా నీకు కృతజ్ఞత. నేను ఇందులో ఏమైనా తండ్రి తప్పు మాట్లాడంటే క్షమించు తండ్రి, మన్నించి మనం అడుగుతున్నానప్ప.
ఇంతవరకు తండ్రి నేను మాట్లాడుచుండగా తండ్రి నీవు నాతో ఉండి మాట్లాడించినందుకు పరిశుద్ధ దేవదూత సహాయం, పరిశుద్ధ ఆత్మ తండ్రి సహాయం చేసినందుకు తండ్రి ఎంతో విలువైన మాటలు తెలియజేసే తండ్రి నీ బిడ్డలు కూడా తండ్రి మాటల ప్రకారంగా జీవించి విశ్వాసంగా నమ్మకంగా తండ్రి ప్రేమ కలిగి జీవించడానికి మాకు అందరికి నీ కృప కరుణ శాంతిని ఉదయించేవి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నానప్ప అక్కడ తండ్రి. ఆమేన్.